హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బిల్, పీఆర్సీ బకాయిలు, డిఏ గురించి తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఆలస్యం చేయకుండా మనం వివరాలకైతే చూద్దాం. ఇక సప్లిమెంటరీ బిల్లు మళ్ళీ పోయే అంటున్నారు. మార్చి 31తో గడువు మీరిన బిల్లులండి. పీఆర్సీ బకాయిలు, డిఏ సహా దాదాపుగా 30,000 బిల్లులకు కాలదోషం అయితే పట్టిందని చెప్పుకోవచ్చు. సిపిఎస్ ఉద్యోగులకు 2022 జనవరి డిఏకి మోక్షం లేదంటున్నారు. జీపీఎఫ్ అలాగే జిఎల్ఐ బిల్లులు కూడా ఇవ్వలేదు. మెడికల్ రియంబర్స్మెంట్ అయితే ఇంకా అంతే సంగతులు అంటున్నారు. ప్రభుత్వాలు మారినా కూడా తీరని వ్యతలు ఉద్యోగుల, టీచర్లలో ఆందోళనలండి. సో ఇక తెలంగాణలో ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 31 నాటికి సప్లిమెంటరీ బిల్లును పరిష్కరించాలి. కానీ 2023-24 సంబంధించిన ఆర్థిక సంవత్సరం ముగిసినా కూడా ఉద్యోగుల, ఉపాధ్యాయుల సప్లిమెంటరీ బిల్లులకు మోక్షం కలగలేదండి అని అయితే అంటున్నారు. ఈ నెల 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25 అమల్లోకి వచ్చింది. ఏ ఆర్థిక సంవత్సరంలో తయారు చేసిన బిల్లు ఆ ఏడాదిలోనే క్లియర్ కావాలి. మార్చి 31తో ముగిసిన ఏడాదితో బిల్లులు క్లియర్ కాకపోవడంతో వాటికి కాలదోషం పట్టిందని అయితే అంటున్నారు. వాటిని అధికారులు మళ్ళీ తయారు చేయాలి అని ఈ ప్రక్రియ 2 రోజులుగా సాగుతూనే ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరం బిల్లులకు సహా క్లియర్ కాకపోవడంతో 2023-24 మార్చి 31తో ల్యాప్స్ అయినా 2023 మార్చి 31తో ల్యాప్స్ అయినా కూడా అప్పట్లో వాటి రీషెడ్యూల్ అయితే చేశారు. అయినా కూడా 2023-24లోనూ ఆ బిల్లు మంజూరు కాలేదు. ఇప్పటికీ 2024 మార్చి 31 కూడా పూర్తయింది. దీంతో మళ్ళీ రీషెడ్యూల్ చేయవలసిన పరిస్థితి అని అయితే అంటున్నారండి. సో ఈ దుస్థితి అయితే ఏర్పడింది. ఇలాంటి బిల్లులను రీషెడ్యూల్ చేసుకోవాలంటూ ఆర్థిక శాఖ ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడం గమనార్హం అయితే అంటున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉండడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వాలు మారినా కూడా తమ వెతలు అయితే మారటం లేదని అయితే వాపోతున్నారండి. సో ఈ విధంగా అయితే జరుగుతుంది. ఇది ఇవాళ వరకు నా తాజా అప్డేట్ న్యూస్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.